ఎందుకు అంటే కేసీఆర్ గారికి ఇది ఒక లక్ష్మీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి ప్రారంభమైతే మంచి విజయం వస్తుందనేటువంటి ఒక నమ్మకం హుస్నాబాద్ కార్యకర్తల మీద, హుస్నాబాద్ ప్రజల మీద కేసీఆర్ గారికి ఉన్నటువంటి నమ్మకం. ఈరోజు హుస్నాబాద్ లో నాకు బాగా గుర్తు, ఆనాడు సైకిల్ యాత్ర చేసిండ్రు కేసీఆర్. సిద్దిపేట నుంచి వరంగల్ జైత్ర యాత్రకు సైకిల్ యాత్ర చేస్తే హుస్నాబాద్ లో పెద్ద ఎత్తున ఇలా ఘనమైనటువంటి స్వాగతం చెప్పి వేలాది మంది కేసీఆర్ గారి వెంట నడిచిన రోజులు నాకు గుర్తొస్తా ఉన్నాయి. ఉద్యమ తొలినాళ్లలో ఇక్కడ అన్ని మండలాలు గెలిచినాం. ఎంపీపీలు, జెడ్పీటీసీలు గెలిచి పార్టీకి మొదటి రోజుల్లోనే బ్రహ్మరథం పట్టినటువంటి నియోజకవర్గం మన హుస్నాబాద్, హుజూరాబాద్. ఈ ప్రాంతం అంతా కూడా అద్భుతమైన విజయాలు నాడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి సారథ్యంలో అద్భుత విజయాలను కూడా మనం చవి చూసినాం. అదే స్ఫూర్తితో, అదే ఉద్యమ స్ఫూర్తితో మనం పనిచేస్తూ వచ్చినాం. నిజంగా మీరు గుర్తు తెచ్చుకోండి, మనం అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ కావాలని పోరాడినాం, నిరాహార దీక్షలు చేసినాం, ధర్నాలు చేసినాం. కానీ పట్టించుకున్నారా? బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే హుస్నాబాద్ ను రెవెన్యూ డివిజన్ గా మార్చింది. ఇవాళ మీ కలను నిజం చేసింది కేసీఆర్ గారు. ఎన్ని చేసుకున్నాం మనం? మన రెవెన్యూ డివిజన్ తెచ్చుకున్నాం, డిఎస్పీ ఆఫీస్ తెచ్చుకున్నాం, ఎలక్ట్రిసిటీ డిఈ ఆఫీస్ తెచ్చుకున్నాం, గౌరవేలి ప్రాజెక్ట్ ను పూర్తి చేసుకున్నాం. ఇది మన చెరువు గండి మహాసముద్రం స్వయంగా కేసీఆర్ గారి వచ్చి అద్భుతంగా గండి మహాసముద్రాన్ని తీర్చిదిద్దుకున్నాం. ఈ నేషనల్ హైవే ఆ రోజు నేను సతీష్ అన్న ఢిల్లీకి పోయి గడ్కరీ గారిని కలిసి 2014-19 మధ్య ఇవాళ ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట దాకా అద్భుతమైన నేషనల్ హైవే అయిందంటే కూడా ఆ రోజు మన ప్రభుత్వంలో మనం తయారు చేసుకున్నటువంటి పని. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ఎంత అద్భుతంగా కట్టుకున్నాం హుస్నాబాద్ లో. అసలు ఆ రోజు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో హుస్నాబాద్ డిపోను మినీ డిపోగా మార్చిండ్రు. అంత 10 బస్సులో ఏముండే. మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే దాని ఫుల్ ఫ్లెజ్డ్ డిపోగా మార్చింది కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే. ధర్నాలు మీరు డిపో రద్దయిద్దంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా మీరు పాదయాత్రలు చేసిండ్రు, యాదుకుంది నాకు. మళ్ళా దాని డిపోను పునరుద్ధరింపజేసుకున్నాం. హుస్నాబాద్ పట్టణాన్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దుకున్నాం మనం. రోడ్లు గాని అసలు గల్లీ గల్లీ మా సతీష్ అన్న అడుగుడు ప్యాకేజ్ తెచ్చుడు 30 కోట్లు, 20 కోట్లు, 15 కోట్లు ప్రతి దఫాలో హుస్నాబాద్ పట్టణ అభివృద్ధి కోసం అనేక డబ్బులు సమకూర్చుకొని ఈ పట్టణాన్ని అద్భుతంగా మనం తయారు చేసుకున్నాం. త్రాగునీటి కోసం ఇబ్బంది పడ్డ హుస్నాబాద్, మంచినీరు ఎండాకాలం వచ్చిందంటే పోరాటం ఉండేది, నీళ్ల యుద్ధాలు జరిగేది. అటువంటి హుస్నాబాద్ కు మరి అద్భుతంగా మిషన్ భగీరథ కింద తండాలకు, గూడాలకు, ఇంటింటికి కూడా త్రాగునీరు తెచ్చి అద్భుతంగా మన హుస్నాబాద్ ను బీఆర్ఎస్ హయాంలో తీర్చిదిద్దుకున్నాం. ఆనాడు మా సతీష్ అన్న అడిగితే ఆరోగ్య మంత్రిగా నేను మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి, ఈ హుస్నాబాద్ పట్టణానికి 100 పడకల ఆసుపత్రిని కూడా మంజూరు చేసి నిర్మాణం చేసుకున్నాం. ఇట్లా అనేక విషయాలు చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి మనం చేసినటువంటి పనులు. అసలు తండాలు గ్రామ పంచాయతీలు కావాలనే కళ దశాబ్దాల కళ. ఆనాటి కాంగ్రెస్ తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామని మాట తప్పితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో 3400 తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నాం. ఎందుకు మన హుస్నాబాద్ లో కూడా 120 దాదాపు 100 కొత్త గ్రామ పంచాయతీలు, సబ్జెక్టు కరెక్షన్. ఎన్నో తండాలు ఇక్కడ కూడా మనం గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. ఇట్లా మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఇందాక పెద్దలు జీవన్ రెడ్డి సాబ్ చెప్పిండ్రు, బీఆర్ఎస్ మంచిగా పనిచేసింది, కానీ కాంగ్రెస్ ఎక్కువ ఆశ చూపింది. కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ జరిగింది. కేసీఆర్ బాగా మనకు రైతు బంధు ఎలక్షన్లో చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చిండు, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బీమా ఇచ్చిండు, ఎన్నికల్లో చెప్పకపోయినా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఎన్నికల్లో మాట ఇవ్వకపోయినా కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఇట్లా ఓట్ల కోసం చెప్పకపోయినా మన గురుకుల పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు సన్నబియ్యంతో కడుపు నిండా అన్నం పెట్టిండు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా
4 కేజీలు కాదు రేషన్ కార్డు మీద ప్రతి మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తా, సీలింగ్ లేకుండా బియ్యం ఇస్తా అని కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. ఎన్నికల్లో చెప్పినవి చేసిండ్రు, చెప్పని హామీలు కూడా ప్రజలకు ఏం కావాలో మన కేసీఆర్ గారు మనకు చేసి ఇచ్చిండ్రు. అయితే ప్రజలు కేసీఆర్ బాగా చేసిండు, కానీ రేవంత్ రెడ్డి 15,000 ఇస్తా అంటుండు కదా, రైతు బంధు 4,000 పెన్షన్ ఇస్తా అంటుండు కదా, అక్కా చెల్లెళ్లకు మహాలక్ష్మి కింద 2,500 ఇస్తా అంటుండు కదా అని ఒక ఆశ పెట్టిండు మనకు. కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ జరిగితే ఎప్పుడైనా ఆశే గెలుస్తుంది కదా, మనుషులం కదా, ఆశ గెలుస్తుంది. కానీ ఇప్పుడు నిజస్వరూపం బయటపడ్డది. రేవంత్ రెడ్డి మనల్ని మోసం చేసిండు, రేవంత్ రెడ్డి మాటలకు మాత్రమే పరిమితమైంది తప్ప ఆయన చెయ్యడు. అరే మనం కేసీఆర్ గారిని అనవసరంగా పొడగొట్టుకున్నామనేటువంటి విషయం ఇప్పుడు ప్రజలకు అర్థమైతా ఉంది. మొన్న కల్లాలల్ల వడ్లమ్మిన రైతులకు ప్రతి ఒక్కరు కేసీఆర్ యాదికి వచ్చిండు. ఎరువు బస్తాల కోసం లైన్లలో నిలబడ్డ ప్రతి రైతన్నకు అరే నాడు కేసీఆర్ ఉండగా ఈ ఎరువు బస్తాల గోసలేదు అని గుర్తొస్తా ఉంది. రైతు బంధు కోసం ఎదురు చూసిన రైతన్నకు ఆనాడు మనము అసలు ఎదురు చూడు లేదు, అడుగులు లేదు, టింగు టింగు నా ఫోన్లు మోగినాయి, రైతు బంధు టైం మీద పడ్డది, కరోనా వచ్చినా రైతు బంధు ఆగలేదని ఇవాళ ఎదురు చూస్తున్న రైతన్నకు కేసీఆర్ యాదికి వస్తున్నాడు. ఇట్లా ఏ రంగం చూసినా అద్భుతమైనటువంటి ఫలితాలు మన బీఆర్ఎస్ ప్రభుత్వం అందించింది. మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి, ప్రజలను చైతన్యపరచాలి. మనం గా పని చేసుకుంటూ పోతే విజయం తానంతట తానే మనకు వచ్చి తీరుతుంది. కానీ కార్యకర్తలుగా మనం మర్చిపోవద్దు. ఇప్పుడు ఎస్ఐఆర్